అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే గురుగారు. నమస్కారం. కుంభరాశి వారికి ఎలా ఉంటుందండి గురు మార్పు వల్ల? మరణ యోగం నుంచి బయటకు వస్తున్నారు అనేది ఒక పెద్ద విషయం. మరణ యోగం మరణ యోగం అంటే గురు రాహు కంజంక్షన్ అయితే దట్ ఈస్ మాస్ మరణ దోషం అంటాం. మాస్ మరణ అంటే ఇప్పుడు చూసారు మీరు, ఇరాన్ లో ఎంతమంది చనిపోయారు అని, ఉక్రెయిన్ లో ఎంతమంది చనిపోయారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కాంబినేషన్. గురు రాహు కంజంక్షన్ లో త్రికోణంలో ఉన్నప్పుడు ఇలాగ మాస్ గా చనిపోతారు. ఇప్పుడు కుంభంలో ఉన్నారు అందరు చనిపోయారు అంటే కాదు, కానీ ఆ మరణ భయం అనేది ఉంటుంది. ఏదైనా అయిపోతుంది, రేపు పొద్దున్న మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఈ రోజే చెప్పేస్తా నా బ్యాంక్ పాస్వర్డ్ ఇదే నువ్వు చూసుకో, ఏమీ అవ్వదు. ఇలాంటి భయం నుంచి మీరు బయటికి వస్తారు. మీకు సడన్ గా చూస్తారంటే హార్ట్ రేట్ డాప్ అవుతుంది, ఒక సైడ్ లెఫ్ట్ నొప్పి వస్తుంది, మైండ్ డిస్టర్బ్డ్ గా ఉంటారు, హాఫ్ ద టైం మీరు దగ్గుతా ఉంటారు. ఏమంటారు దాని పేరు, పోస్ట్ నాసల్ డ్రిప్ అంటారు. అలా చేస్తా ఉంటారు వాళ్ళు. నో, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. అందుకని అలాంటి విషయం అన్ని ఒకలాంటి ట్రామాలోనే ఉంటారు. మాయ, రాహు మాయ లాగా. అయ్యో భయం, అది విపరీతమైన భయం. అది మంచిది కాదు. అది ఎలా లేదు అని కన్ఫర్మ్ గా తెలుసు, కానీ ఇది ఉందని నమ్ముతారు వాళ్ళు. ఎవరైనా ఒకటి సార్ మీరు రేపు పొద్దున్న హీరో సార్ అంటే అవునా అలా అంటారు. అదే హీరో రేపు పొద్దున ఎలా అవుతారో వాళ్ళు థింక్ చేయరు. ఎందుకంటే దేవుడు అలాంటి గ్రహం మూలకంగా అలాంటి ఒక పాప స్థానాన్ని వాళ్ళకి యాక్టివేట్ చేస్తున్నాడు. ఇది నిన్న వరకు ఉన్న పరిస్థితి. పెద్ద పెద్ద డబ్బు, పెద్ద పెద్ద లోన్ తీసుకోవడం మన వల్ల అవుతుందా లేదా కూడా, తిరిగి కట్టామా లేదా కూడా తెలియదు. రేపొద్దున బెంజ్, రేపొద్దున BMW, బాబు ఎలా రిటర్న్ అవుతుంది అది మనకు తెలియదు. తర్వాత చూసుకుందాం కాదు, అది లాస్ట్ లో ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. గురు 6వ భావంలో వచ్చి ఉచ్చమైనప్పుడు ఫైనాన్స్ కోసం డబ్బులు మనం కట్టాలి. ఫైనాన్స్ లో పనిచేసే వాళ్ళకి బాగుంటుంది. రెస్పాన్సిబిలిటీ, ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే కీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళకి గ్యారంటీగా ఇష్యూస్ వస్తుంది. హస్బెండ్ అండ్ వైఫ్ లో స్ప్లిట్ అవుతుంది. కేతు వచ్చి మీకు 7వ స్థానంలో, అది మకా నక్షత్రంలోనే సంచారం చేసేటప్పుడు మీ హస్బెండ్ అయితే వైఫ్ కి విపరీతమైన డిప్రెషన్, వైఫ్ అయితే హస్బెండ్ కి డిప్రెషన్. కుంభం, మిథునం, తులారాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండే ఇంట్లో గ్యారంటీ ఎవరో ఒకళ్ళకి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఖర్చులు, లైక్ ఏ ట్రామా, లైక్ ఏ క్యాన్సర్, లైక్ ఏ సర్జరీ, ఇలాంటి విషయాలన్నీ జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ నెక్స్ట్ 1 year కాస్త ఫైనాన్షియల్ గా చూసుకోవాలి. మీ మదర్ పరంగా డబ్బులు ఖర్చులు ఎక్కువ అవుతాయి. మీ ఇంట్లో లేడీస్ ఎవరైతే ఉన్నారో, లైక్ పెద్దమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఇంట్లో చాలా అనవసరమైన గొడవలు జరగడం, ఫ్యామిలీ లోపల స్ప్లిట్ అవ్వడం, ఇలాంటి విషయాలన్నీ జరగడానికి ఛాన్సెస్ ఉంది. కానీ గురువు ఉచ్చ బలానికి వెళ్ళినప్పుడు కుటుంబ స్థానం యాక్టివ్ గా ఉంది. మీరు మాట్లాడకుండా ఉన్నారంటే అన్ని విషయాలు కరెక్ట్ గా జరుగుతుంది. శనికి గురు కంజంక్షన్, నేను మాట్లాడిందే కరెక్ట్ అని మీరు మాట్లాడారంటే ప్రాబ్లం. ఇంకొకటి రాహు అక్కడే ఉన్నాడు, మీ రాశి లగ్నంలోనే రాహు ఉన్నాడంటే ఫస్ట్ విషయం మీరు స్లిప్ అవ్వడం, స్టెప్స్ నుంచి కింద పడడం, లేదంటే ట్రావెలింగ్ లో ఉన్నట్టు బైక్ స్టాండ్ వేసాను అనుకోని అట్లాగే మీరు డ్రైవ్ చేయడం, ఇలాంటి అన్యాచురల్ థింగ్స్ మీకు జరగడం. కొంతమంది నాకు ఎవడో చాతబడి చేశాడు సార్ అని ఒకటి చెప్తాడు, అంతే దాని మీద కూర్చుంటారు. చాతబడి చేశారు, ఈ రోజు పక్కన వచ్చింది నన్ను తేపుతుంది, అలా అనుకుంటా ఉంటారు. ఇదంతా ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళ మనసులో ఉన్న కష్టం. ఇప్పుడు గురువు మారుతున్నాడు కాబట్టి ఆ కష్టం నుంచి మీరు బయటికి వస్తారు, మన భ్రాంతి నుంచి బయటికి వస్తారు, ఇలాంటి భయం నుంచి మీరు బయటికి వస్తారు. అట్ ది సేమ్ టైం మీరు చూసారంటే మీ యొక్క లైఫ్ లో ఏ ఒక అంబిషన్ ఉన్నా సరే స్థలం మార్చేయండి, ఇల్లు మార్చేయండి, ఊరు మార్చేయండి. అది సొంతలైనా ఒక 1 year కి అట్లీస్ట్, లేదా మీకు సొంతల్లో ఉందా, మీకు జాబ్ పరంగా వేరే దూరంగా వెళ్ళి రావడం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు నుంచి ఆ ఆఫీస్ వచ్చి 40 kilometers 50 kilometers డైలీ అప్ అండ్ డౌన్ చేయడం. అలా మీరు ట్రావెలింగ్ సర్కిల్స్ లో ఉన్నారంటే ఇది పెద్దగా బాధగా ఇవ్వదు, పెద్ద ఇష్యూస్ ఇవ్వదు. ఇంట్లోనే ఉంటాను, ఇంట్లోనే మాట్లాడతాను, వర్క్ ఫ్రమ్ హోమే చేస్తానంటే ఎవరు మిమ్మల్ని ఏమి చేయలేరు. ఒక మార్పు చేయడం అనేది మంచిది. అదేలాగా పిల్లల పరంగా ఓవర్ టార్చర్ చేస్తారు. రాహు రాశి లగ్నంలో ఉన్నారంటే చిన్న చిన్న విషయాన్ని కూడా పిల్లల్ని విపరీతంగా బాధ పెట్టడం, లేదంటే వాడు చేసే తప్పుని పెద్ద చేసి మాట్లాడడం. యూ షుడ్ నాట్ ఎగ్జాగరేట్ వెన్ ఇట్ ఇస్ బ్యాడ్. మంచి విషయాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పడం అనేది వాడికి మారల్ బూస్టర్ ఇస్తుంది. కానీ మీరు సరిగా లేదన్నప్పుడు వాడిని ఇంకా పెద్దగా చేశారంటే వాళ్ళ మారల్ డౌన్ అయిందంటే మీరు తర్వాత ఏం చేసినా వాళ్ళు చేంజ్ అవ్వరు.
ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ అన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంత ప్రాబ్లం వస్తుంది. సో అందుకని దయచేసి అది చూసుకోవాలి. కానీ ఈ టైం పీరియడ్లో ఎవరికి బాగుందంటే, ఎనీ సివిల్ సర్వీస్ యూ రైట్, ఎనీ నీట్ ఎగ్జామ్స్ యూ గివ్, అట్ ది సేమ్ టైం మీ ఇంజనీరింగ్ ఐఐటి ఏది ఇచ్చినా సరే, ఏ ఒక ఎండిఎస్ మీరు ఇచ్చినా సరే మీరు దాంట్లో క్లియర్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మీరు ఏది చేసినా సెపరేట్ గా ఉండి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారంట కూడా మీరు ఫ్యామిలీతో వాళ్ళు ఉండొద్దు, హాస్టల్లో వేస్తే చాలా బాగుంటారు. లేదు అంటే సెపరేట్ గా ఒక రూమ్ మా పిల్లలకి ఇచ్చేయండి. వాళ్ళ యొక్క కెరియర్, వారి యొక్క గ్రోత్, వాళ్ళ యొక్క చదువులు అన్ని ఇండివిజువలీ దే విల్ గ్రో. ఇండిపెండెన్స్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఒక పెద్ద గ్రోత్. అదేలాగా మీ వైఫ్ ఫీల్ చేస్తారు. ఇప్పుడు ఐ నీడ్ సంథింగ్, నేను సంపాదించాలి, నాకు నేను చూసుకోవాలి. మిమ్మల్ని వచ్చి నేను ఒక్కొక్కసారి అడగడానికి కష్టంగా ఉందని ఇప్పుడు వాదించే ఒక ప్రసక్తిలో ఇప్పుడు వస్తారు. అందుకని దే షుడ్ బి ఎంప్లాయిడ్ అని చెప్తున్నాను. ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారా, స్టార్ట్ చేయండి, మీ వైఫ్ పేరు మీద స్టార్ట్ చేయండి, మీరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి. డూ యూ అండర్స్టాండ్? అప్పుడు వర్కింగ్ పార్ట్నర్ గా మీరు మారుతారు. మారినప్పుడు ఈ దోషం క్లియర్ అవుతుంది. అదేలాగా మీ యొక్క గురుస్థానం ఇంత బలంగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. మీరు ఎక్కడైనా అడుగుతుంటే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో డెఫినెట్లీ దట్ విల్ వర్క్. ఏం లేదు, ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ మీరు స్టార్ట్ చేసినా మీరు వెళ్ళి ఆ క్యాష్ బాక్స్ లో కూర్చోకూడదు. అదే, యూ షుడ్ బి రోమింగ్ అరౌండ్ ద స్టోర్. యూ షుడ్ బి హెల్పర్. అలా ఉన్నారంటే మీకు విపరీతంగా అన్ని విషయాలు కలిసి వస్తుంది. మీరు గ్యారంటీగా ఒక లోన్ తీసుకుంటారు. పాసిబుల్లీ ఎక్స్పాన్షన్ లోను, ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్, ఇల్లు ఎక్స్పాన్షన్, ఇలాంటి విషయాల్లో ఇల్లు మీరు ఆల్రెడీ ఉన్నా ఏదో ఒక ఇంటీరియర్ డెకరేషన్ చేస్తారు, లేదంటే డిస్టర్బ్ చేసి కొత్త కడతారు. ఇలాంటి విషయాలన్నీ వీళ్ళు చేస్తారు. సో మోర్ ఓవర్ నేను ఒకటే చూస్తున్నాను, ఈ గురువు దృష్టి ఇంత బాగుంది కాబట్టి మీకు ఆర్థికంగా ప్రాబ్లం రాదు. ఫ్యామిలీ లైఫ్ లో చూసుకోండి, అంతే. ఒకటే విషయం, అది మీరు చూసుకోండి అంటే మీ లైఫ్ అంతా బాగుంటుంది. అనవసరమైన గొడవలు రాదు, మీరు ప్లాన్ చేసేది జరుగుతుంది, బ్యూటిఫుల్ గా ఉంటారు. సో వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఇస్తారండి? హ్యాపీనెస్ క్వశ్చన్, అదే మీరు సంతోషపరంగా మీరు అడుగుతున్నారు, అది మనం చూసామంటే ఆల్మోస్ట్ 70% చెప్పొచ్చు. అండ్ ఆర్థికంగా 80% బాగుంటుంది, ధైర్యంగా ఉండొచ్చు. ఓకే, సో మరి రెమెడీస్ ఎలాంటివి చేస్తారు? పాసిబుల్లీ రుద్రాభిషేకం చేయడం ఓకే చాలా మంచిది. లేదంటే ఒక 5 బ్రాహ్మణులు ఇంట్లోకి పిలిచి రుద్రం నమ్మకం చమ్మకం ఇది మనం చదివించాము అంటే చాలా మంచిది. అన్నదానం చేయడం విపరీతమైన పుణ్యం వస్తుంది ఈ టైంలో. అది లేడీస్ కి చేయడం, ముత్తైదులు ఇంట్లో పిలిచి చేశారంటే విపరీతంగా మీరు ఎక్కడో వెళ్ళి రెమెడీస్ అంతా ఎదకని అవసరం లేదు, మీ ఇంటి పక్కనే ఉంటుంది. జస్ట్ లైక్ దట్ మీరు అలా చేస్తేనే ఆటోమేటిక్ గా క్లియర్ అవుతారు, మీరు బాగుంటారు. మాక్సిమం ట్రై టు అవాయిడ్ బ్లాక్ అండ్ యాష్ కలర్. నెక్స్ట్ 1 year కి మీరు అవాయిడ్ చేశారంటే ఆటోమేటిక్ గా మీ యాటిట్యూడ్ మారుతుంది. విల్ బి గుడ్. సార్ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందండి ఈ గురువు మార్పు వల్ల? లిస్ట్ పెద్ద లిస్ట్ ఉంది, ఒక 20 లిస్ట్ లో 18 లిస్ట్ లో వృశ్చికం ఉన్నారు. అంటే అంత బాగుంది. వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు రావడం ఒక యాంగిల్ అయితే, ఆ భాగ్యంలో ఉన్న గురువు ఉచ్చ బలంలో పంచమ స్థానంగా చూస్తున్నాడు. అంటే దృష్టి పంచమ దృష్టి, ఇది చాలా విశేషమైన దృష్టి. నార్మల్ గా గురువు పంచమంలో ఉన్న, భాగ్యంలో ఉన్న చాలా మంచిది, లగ్నంలో ఉంటే ఇంకా మంచిది. యూ విల్ బి ఎయిదర్ సేవ్డ్ త్రూ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ యాన్సిస్టర్స్ ఆర్ బై యువర్ ఓన్ గుడ్ సెల్ఫ్. అంటే పాత జన్మలో పునర్జన్మ, ఈ జన్మ పోయిన జన్మలో చేసిన పుణ్యం మీకు గురువుగా కన్వర్ట్ అయ్యి మీకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఉచ్చ బలంలో ఉన్న గురువు 80% వృశ్చికంలో ఉన్న వాళ్ళు ఫారిన్ సెటిల్మెంట్ అవుతారు. గ్యారంటీగా ఫారిన్ ల్యాండ్ లో మీకు జాబ్ దొరుకుతుంది, జాబ్ తోనే ఫారిన్ వెళ్తారు. మీరు చూసారు అంటే అదేలాగా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం. మీ పిల్లలు పెద్ద యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, అలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో మీరు వెళ్ళి సెటిల్ అవ్వడం, అక్కడికి వెళ్ళి అక్కడ మీకు సీట్ దొరకడం, మెరిట్ లో దొరకడం, డబ్బులు ఇవ్వకుండా స్కాలర్షిప్ లో మీకు ఆ గవర్నమెంటే ప్రొవైడ్ చేయడం, 95% PR తీసుకొని సెటిల్ అవ్వడం, చంద్రస్థానం కనెక్ట్ అయిందంటే కెనడాకి వెళ్తారు. సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని మీకు చాలా ఓపెన్ అప్ అవుతుంది. ఏంటంటే భాగ్యస్థానంలో గురువు ఇంత బలంగా ఉన్నప్పుడు ఒక కరెక్ట్ అయిన అడ్వైజర్ మీకు దొరుకుతాడు. దట్ విల్ బి లైక్ ఎ కన్సల్టెంట్, హీ క్యాన్ బి అన్ అడ్వకేట్, హీ క్యాన్ బి ఆడిటర్, హీ క్యాన్ బి అన్ అస్ట్రాలజర్, మనకు తెలియదు. ఎవరైనా సరే భాగ్యస్థానంలో కనెక్ట్ అయినప్పుడు లైఫ్ ఇస్ గోయింగ్ టు ఓపెన్ అప్ నౌ. ఎట్లాగా శ్రీకృష్ణుడు అర్జునుడికి కరెక్ట్ అయిన దారి చూపించాడో అలాగా ఒక మనిషి మీకు ఫ్రెండ్ గానో లేదంటే మీ గురువు గానో మీ హెల్ప్ చేయడానికి ఒక మనిషి వస్తారు, పట్టుకోవడం అంతే. ఆటోమేటిక్ గా నిచ్చని మీరు పైకి ఎక్కుతారు. అంత టైం బాగుంది. లగ్నానికి గురు దృష్టి, పంచమ దృష్టి అంటే హెల్త్ చాలా బాగుంటారు.
ఓకే. వృశ్చికం ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూస్తే చేయి తీసి ఇలా నమస్కారం చేయాలి. అలాగ గ్లో వస్తుంది ఫేస్ లో. అంత గ్లో మీ ఫేస్ లో, అంత బాడీ స్ట్రక్చర్, బాడీ ఒక కంప్లీట్ మెటబాలిజం చేంజ్ అవుతుంది. నిన్న దాకా ఏం తిన్నా అరగకుండా ఉండడం, ఈ రోజు ఏం తిన్నా ఓకే, రాయి తిన్నా ఓకే అయిపోయాను రా నేను అన్నట్టుగా ఒక సంతోషం. గురువు దృష్టి ఉందంటే న్యూట్రిషనల్ వాల్యూ విల్ ఇంక్రీస్. ఓకే. ఇది సరిగా లేదు, ఇది కార్బోహైడ్రేట్ ఏదో చెప్తారు కదా ఈ కథ అంతా, ఇదంతా లేదు, ఏం తిన్నా మీకు బాగుంటారు అన్నట్టుగా ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు మీకు చాలా సహకారం చేస్తారు, విపరీతమైన సహకారం. దే విల్ రియలీ సపోర్ట్ యూ, దే విల్ బ్లెస్ యూ లైక్ ఎనీథింగ్. మీకు అంత బ్లెస్సింగ్స్, ఆ దేవుడి యొక్క అనుగ్రహం అంత బాగుంది. మీరు చూసారంటే కుంభాభిషేకంలో ఫస్ట్ ఎవరికి అభిషేకం, కుంభానికి అభిషేకం చేసే మనిషి ఎవరంటే వృశ్చికంలో పుట్టిన మనిషి ఉంటారు. అంటే మినిమం 2 కుంభాభిషేకం మీ చేతి మీద జరగడం అనేది ఖాయం ఒకటి. అదేలాగా పిల్లల పరంగా, ఆర్థికంగా, పిల్లల పరంగా మెయిన్ గా ఎక్కడైనా బ్లాక్ ఉందంటే అది నివర్తి అవుతుంది. కరెక్ట్ అయిన సొల్యూషన్ ఒక మంచి డాక్టర్ కనపడతాడు, ఆ డాక్టర్ వల్ల మన లైఫ్ మారడం, న్యాచురల్ వే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్ లో జరుగుతుంది. కొంతమంది ఆర్టిఫిషియల్ గా కొన్ని విషయాలు చేస్తారు, అలా కాకుండా న్యాచురల్ గానే కొన్ని విషయాలు మారడం. పిల్లల పుట్టం అనేది ఖాయం. మీరు వద్దన్నా సరే సాక్షాత్ మీ తాతయ్యనే వచ్చి మళ్ళీ పుడతారు, మీ అమ్మమ్మనే వచ్చి మళ్ళీ పుడతారు. అంత పెద్ద మార్పు జరగడం. అదేలాగా పంచమ స్థానంలో ఉన్న శనికి కంజంక్షన్ లో ఉంది కాబట్టి హాఫ్ ద పీపుల్ కమిషన్ బ్రోకరేజ్ సంబంధించిన ఒక పెద్ద ప్రొఫెషన్ లోకి మీరు దిగుతారు. ధర్మ కర్మాధిపతి యోగం అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రాజకీయాల్లో పెద్దగా సాధించేది వృశ్చిక రాశి. మనకే అంటే ఏంటంటే ఇక్కడ సాధించకంటే బయట సాధిస్తారు. అంటే ఢిల్లీ క్యాబినెట్ మీకు వర్కౌట్ అవుతుంది ఇక్కడ కంటే. చాలా మందికి వచ్చి కొత్తగా ఒక బిజినెస్ ఆఫ్ షోర్ లో స్టార్ట్ చేస్తారు, విదేశాల్లో కొత్త బ్రాంచ్, కొత్త ఫ్యామిలీ, అన్ని విషయాలు వచ్చి మీకు కరెక్ట్ అవుతుంది. ఆల్రెడీ డివోర్స్ అయింది, ఫ్యామిలీ సెట్ అవ్వలేదంటే భాగ్యస్థానంలో గురువు ఇంత బలంగా ఉందంటే ఒక టీచర్ ని పెళ్లి చేసుకుంటారు, ఒక ప్రొఫెసర్ ని పెళ్లి చేసుకుంటారు, ఒక జడ్జిని పెళ్లి చేసుకుంటారు, లేదంటే అలాంటి అడ్వైజర్ గా ఉండే ఒక మనిషిని మీరు పెళ్లి చేసుకోవడం, ఇలాంటి విషయాలు జరగాలి. సో పెళ్లి చేసుకోవడం అనేది ఖాయం. మీరు ఎలా చేసుకున్నా సరే దిస్ ఇస్ ద పాసిబిలిటీ. 85% మేము చెప్పినట్టు మీరు బయట ఉండడం, బయట చదవడం, బయట నుంచి వచ్చే అబ్బాయి మీకు సెట్ అవుతాడు ఒకటి. అదేలా మీరు చూసారంటే మీ యొక్క మానసికంగా ఉన్న ఇబ్బందులన్నీ క్లియర్ అవుతుంది. లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ది గ్లోరీ. అది ఒకటే మాట, మీ లైఫ్ గ్లోరియస్ గా మారడం అనేది వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కడున్నా ఈ గురువు మార్పు తర్వాత మారడం అనేది ఖాయం. మీ లైఫ్ లో అప్పులు ఉండదు, మానసికంగా ప్రాబ్లం ఉండదు, ఈ అపరిచితుడు మూవీ చూసినట్టు డైలీ మీ ఇంట్లో వాళ్ళకి ఉండదు. సో లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది చంద్రుడు నీచమయ్యే స్థానం వృశ్చికం. మార్నింగ్ ఉండే మూడు మధ్యాహ్నం ఉండదు. అందుకనే నేను చుమ్మా కలోక్యువల్ గా జాలీగా నేను మాట్లాడుతున్నాను. పొద్దున్న రేమో, మధ్యాహ్నం అపరిచితుడు, సాయంత్రం వేరే యాక్టర్, ఇలా ఒక కాంబినేషన్. ఇదంతా క్లియర్ అవుతుంది. చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి మీరు చూసారంటే. సో ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు బి రియలీ బ్యూటిఫుల్. అందుకని మీరు ధైర్యంగా ఉండొచ్చు. నేను చెప్పేది తొడ సంబంధించిన ప్రాబ్లమ్స్ కొంతమందికి వస్తుంది. తొడలో చిన్నగా ఏదైనా లిపోమా లాగా ఒక చిన్న ఒక వాట్ యు కాల్ కట్టి లాగా ఒక రావడానికి ఛాన్స్ ఉంది, గడ్డ లాగా చిన్నదా రావడం, అది క్లియర్ అవుతుంది. ఇంట్లో నాన్నగారి యొక్క హెల్త్ మాత్రం కాస్త జాగ్రత్తగా చూడాలి. మెయిన్ గా ట్రావెల్ చేస్తున్నారు అంటే కాస్త చూసుకోవాలి. మిగతా అన్ని బాగుంది, నథింగ్ టు వరీ. ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ 1 year మీరు ఊరికే పడకుండా మీరు తెలుస్తారు, అంత గట్టిగా ఉంది. ధైర్యంగా ఉండొచ్చు. రైట్ సార్. సో పర్సంటేజ్ పరంగా హ్యాపీనెస్ అండ్ ఆర్థికంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? హ్యాపీనెస్ క్వశ్చన్ ఇస్ 100 out of 100 సెంటమ్. సూపర్. ఆర్థికంగా మనం చూసామంటే 90% ఉంటుంది. బికాస్ ఒకటి ఉంటే ఒకటి ఉండదు అంతే. సో దట్ ఈస్ హౌ ఇట్ గోస్. ధైర్యంగా ఉండొచ్చు. సో రెమెడీస్ సార్ వీళ్ళకి సూచించే ఒకటే విషయం, రెమెడీస్ భాగ్యస్థానంలో గురువు ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు కాశీ, గయా, రామేశ్వరం, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాగా దేశాంతరం వెళ్తారో వాళ్ళకి అవుతుంది అంటే మీ యొక్క సొంత సహాయం చేయొచ్చు. ఓకే. లేదు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు వెళ్తారంటే వాళ్ళ ఫస్ట్ టికెట్ వేసి పంపించేసేయండి, అది పెద్ద పరిహారం. ఓకే. చాలా మందికి అలా చేయవు, ఇది కూడా పరిహారమా అని తెలియదు, అందుకని చెప్తాం. ఇలాగా మనం చేసామంటే పెద్ద చేంజ్ మీకు దొరుకుతుంది. లేదంటే మీరే మీ ఫ్యామిలీతో మీరు వెళ్ళి పుణ్య నదిలో, నిన్న గంగా లాగా ఉన్న నది, ఏం లేదు గోదావరి పుష్కరానికి వెళ్ళి రండి. ఆంధ్రాలో ఎంత పెద్ద విషయం అది. వెళ్ళి దర్శనం చేసుకొని రండి, ఎంత బాగుంటారు. గురువు ఎంత ఉచ్చబలంలో ఉన్నప్పుడు ఇప్పుడు చేస్తే అంత సక్సెస్ అవుతుంది, మీకు పాపాలు క్లియర్ అవుతాయి. ఎందుకని నది స్నానం నేను చెప్తున్నా అంటే, ఒక జనరేషన్ స్టార్ట్ అవ్వాలంటే సూర్యుడు, రవి, చంద్రుడు ఈ రెండు ముందే మాత్రమే మీకు అది మీ యొక్క లైఫ్ లో జనరేషన్ స్టార్ట్ అవుతుంది.
ఈ రెండిట్లో ఏ తప్పు ఎక్కడ జరిగినా సరే ఓన్లీ చంద్రుడి యొక్క స్థానం కర్మ మాత్రమే మనం మార్చొచ్చు, విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద మదర్ సైడ్. ఆ మదర్ సైడ్ యొక్క కర్మ మార్చాలంటే నార్మల్ గా నదిలో స్నానం చేయాలి, సముద్రంలో స్నానం చేయాలి, లేదంటే మినిమం లెవెల్లో ఒక అవుట్లెట్ లో అయినా స్నానం చేయాలి. ఇది వేరే ఏ దేశంలో ఇంత లేదు, మనది మాత్రమే ఉంది, అందుకని మనది భారతదేశం. అందుకని మీరు చేయండి, లైక్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ చేంజెస్. అందుకనే మన పంచాంగంలో కూడా స్పెసిఫిక్ గా చెప్పుంటారు, నది స్నానం ఉత్తమం అని రాసి ఉంటారు. ఆ రోజు ఎందుకు చేయాలనేది పెద్ద చాప్టర్, అది మరి ఇట్స్ బిగ్ సబ్జెక్ట్, అది మాట్లాడితే ఇంకో 1 hour. అందుకని మీరు గ్యారంటీగా చేయండి. వృశ్చిక రాశి వాళ్ళు చాలా బాగుంటారు, మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటారు. మీ ఇంట్లో పెళ్లిళ్ళు జరిగిందంటే 1000 people వస్తారు, మినిమం లెవెల్ 200. చాలా ఒకలాగా మీరు ఒకలా గ్రాండ్ గా చేస్తారంటే 10,000 people. అంత గ్రాండ్ గా వచ్చిన వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ చాలా గొప్ప మనుషులుగా ఉంటారు. ఆశీర్వాదం అంత పెద్దగా హెల్ప్ చేస్తుంది. ధైర్యంగా ఉండండి, బాగుంటారు. సరే, ఇక వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది 2026 మే నుండి 2027 మే వరకు, రైట్ సార్? గురు మార్పు వలన వచ్చే ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్, అంతే. వృషభ రాశి వాళ్ళు మీరు నార్మల్ చూసారంటే యువర్ ఆల్ డామినేటెడ్ బై శుక్ర గ్రహ. ఓకే, మీకు గురువుకి సంబంధం లేదు, మీకు ఆపోజిట్ ఆయన. యాక్చువల్ గా శుక్ర గ్రహ ఇస్ 80%, 90% గుడ్ శుభగ్రహం. గురు గ్రహం వచ్చి 100% గుడ్. ఇప్పుడు నార్మల్ గా మీరు గురువు చూసారంటే కొన్ని విషయాల్లో కొన్ని ప్లేసెస్ లో గురువు ఉండడం మంచిది అని చెప్తాం. అలాగా వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు 3వ స్థానంలో గురువు ఉచ్చబలం అయ్యడం అనేది చాలా మంచిది. ఓకే, ఎలా మంచిది? ఫస్ట్ విషయం, ప్లేస్ చేంజ్ అవుతారు. ఓకే, మార్పిడి, స్థల మార్పిడి ఉంది. కుటుంబంలో ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న హెల్త్ ఇష్యూస్ మొత్తం క్లియర్ అవుతుంది, సాల్వ్ అవుతాయి. ఓకే, మీ ఒక బ్రదర్ కి సిస్టర్ కి చాలా రోజుల నుంచి పెళ్లి అవ్వాలని చూస్తున్నాను, నాకు అవ్వట్లేదు అని ఉంటే వాళ్ళ పెళ్లి మీ మీదగా జరుగుతుంది. అంటే మీ యొక్క ఆధ్వర్యంలో జరగడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. తర్వాత వృషభ రాశిలో ఎవరైతే ఉన్నారో పార్ట్నర్షిప్ లో బిజినెస్ స్టార్ట్ చేస్తారో, ఎందుకంటే లాభస్థానంలో శని కనెక్ట్ అయ్యాడు, సో వాళ్ళకి కలిసి వస్తుంది, పార్ట్నర్షిప్ వస్తుంది. ఇప్పుడు ద రైట్ టైం ఫర్ దెమ్ టు స్టార్ట్ అ బిజినెస్. ఓకే, దానిలో 85% ఉమెన్ ఎంపవర్మెంట్ వృషభంలో చాలా ఎక్కువ జరుగుతుంది. లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడం, వాళ్ళు ఎంటర్ప్రెనర్ గా మారడం, ఎక్స్పోర్ట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంబంధించిన విషయాలు చేయడం, 4-5 కలిసి ఒక క్లబ్ లాగా, ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి ఒక మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయడం, అకౌంట్స్, డేటా రీసెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి విషయాలు, బయో ఇన్స్ట్రుమెంటేషన్ బేస్డ్ విషయాలు, ఇవన్నీ ఇప్పుడు విపరీతమైన చేంజ్ రావాలి. ఇన్స్ట్రుమెంటేషన్ బేస్డ్ ఏ సెక్టార్ మీరు తీసుకున్నా వృషభ రాశి వాళ్ళకి అమేజింగ్ ఉంటుంది. ఓకే, రెండోది, ఇన్ని రోజులు నాకు పెళ్లి అవ్వలేదు సార్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానంటే ఇప్పుడు మంచి అమ్మాయి దొరుకుతుంది, మంచి అబ్బాయి దొరుకుతాడు. అంటే మీకంటే గట్టిగా ఉండేది. అంటే ఏంటంటే నేను కొంచెం వీక్ సార్ మానసికంగా, నాకు ఎవరో ఒకళ్ళు నువ్వు బాగుంటావురా అని చెప్తే మాత్రమే నేను ఓకే అవుతాను అనే అమ్మాయి నేను చూసుకుంటా. ఒక బలం ఇచ్చే ఒక స్థానం ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది. సో ఫ్యామిలీ లైఫ్ ఇట్స్ స్టార్టింగ్. ఆల్రెడీ డిప్రెషన్ లో ఉన్నారు, లేదంటే డివోర్స్ లో ఉన్నారు, ఏ కాంబినేషన్ అయినా ఇప్పుడు అంతా ఓకే అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా ఫ్యామిలీ ఐక్యమత్యం అనేది జరుగుతుంది. అట్ ది సేమ్ టైం భాగ్యస్థానానికి డైరెక్ట్ ఉచ్చ బలం ఉన్న గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి పిల్లలు పుట్టడం అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సంతాన ప్రాప్తం గ్యారంటీగా అవుతుంది. మోస్ట్లీ మగబిడ్డ పుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఈ గురువు ఉచ్చ బలంలో ఉన్నప్పుడు. దట్ ఈస్ ద విషయం. అదేలాగా ఒకటే విషయం, వృషభంలో పుట్టిన వాళ్ళకి దిస్ మే బి ఏ పర్సనల్ అడ్వైస్, బట్ స్టిల్ నేను చెప్పేది ఏంటంటే ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం ఒక 2 months 3 months కైనా మీరు ట్రిప్ వెళ్ళి రావాలి. యూ షుడ్ గో సమ్వేర్. మీరు స్పెండ్ టైం అట్లీస్ట్ ఒక 1 week ఆర్ మినిమం 3 days ఆర్ 4 days మీ ఫ్యామిలీని దూరం పెట్టి మీరు వెళ్ళి వస్తే ఈ టైం పీరియడ్ వచ్చి ఫ్యామిలీతో కాదా సార్? ఫ్యామిలీ అంటే హస్బెండ్ అండ్ వైఫ్. ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నానమ్మ, వీళ్ళందరూ తీసుకొని వెళ్ళడం కాదు. దట్ ఈస్ నాట్ ఒరిజినలీ దట్ ఈస్ ద ఫ్యామిలీ. బట్ ఇప్పుడు గురువు ఉచ్చబలంలో ఉన్నప్పుడు కపుల్ యాజ్ అ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు వచ్చి వెళ్ళి రావడం. పిల్లలు వస్తారంటే వేరే నో అదర్ ఆప్షన్, లేదంటే ఎవరైనా చూసుకుంటారంటే కూడా మీరు ప్లాన్ చేయాలి. ఎందుకు నేను చెప్తాను అంటే భాగ్యస్థానం గురువు ఉన్నప్పుడు ఇట్స్ రైట్ టైం ఫర్ యూ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, టు డిస్కస్ ద గోల్స్. నెక్స్ట్ నువ్వు 5 years ఏం చేయాలి, నెక్స్ట్ 2 years ఏం చేయాలి, ఇల్లు కొనాలి, ఎవరు లోన్ కడతారో, నువ్వు ఎంత కడతావు, నేను ఎంత కడతావు. బాండింగ్ యాక్చువల్లీ గురువు ఉచ్చబలంలో ఉన్నప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదంతా వచ్చి రిషభానికి వచ్చే పెద్ద విషయం. లాభస్థానంలో
శని కూర్చున్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వలేదో, మీ ఫ్రెండ్ మీ దగ్గర డబ్బులు తీసుకుని ఉంటారు, లేదంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లో నేను డబ్బులు ఇస్తాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని ఏదో చేసి లాస్ట్ లో డబ్బులు ఇవ్వకుండా డిస్టర్బెన్స్, అలా రాని డబ్బులు ఇప్పుడు మనం మాట్లాడితే క్లియర్ అవుతుంది. ఓకే, బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ వేసి ఎక్కడైనా లాక్ అయిందంటే ఇప్పుడు ఇట్ స్టార్ట్స్ ద బిజినెస్. మెయిన్ గా ఐటీ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారో, లేదు సార్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ మీడియా బిజినెస్, 100% సక్సెస్ అవుతుంది. జిరాక్స్ షాప్ నేను వేస్తే బాగుంటుంది, ఇప్పుడు వేస్తే ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది. కాలేజ్ పక్కన వేస్తే ఇంకా బాగుంటుంది, స్కూల్ పక్కన వేస్తే ఇంకా బాగుంటుంది. ప్రాజెక్ట్స్ ఇన్ ఎనీ ఫార్మ్ మీరు చేస్తారు అంటే అమేజింగ్. ప్రొడక్షన్ వదిలేసి మీతో అన్ని చేయొచ్చు. ఓకే, విపరీతంగా చేంజెస్. అదేలాగా చాలా మంది వృషభంలో పుట్టిన వాళ్ళకి అపార్ట్మెంట్ తీసుకుంటారు. గ్యారంటీగా సీ ఫేసింగ్ అపార్ట్మెంట్, రివర్ ఫేసింగ్ అపార్ట్మెంట్. ఎందుకని ఈ ఫేసింగ్ అంతా చెప్తున్నా అంటే కరెక్ట్ కాంబినేషన్ లో అలా గ్రహాలు వచ్చింది. సో అలాంటి విషయాలన్నీ జరుగుతుంది. మాస్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఇప్పుడు ఎనర్జీ సెక్టార్ లో చేస్తారు వృషభ రాశి వాళ్ళు. సోలార్ ప్లాంట్ వేస్తారు, విండ్ మిల్ ప్లాంట్ వేస్తారు. ఎందుకంటే గురు కంజంక్ట్ అయినప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ని యూజ్ చేసే కెపాసిటీ ఇప్పుడు వృషభంకి ఉంటుంది. సో ఇవన్నీ మీరు చేసే ఒక ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సో మానసికంగా వృషభ రాశి వాళ్ళకి అమేజింగ్ చేంజెస్. ఏం చూసుకోవాలి, మెయిన్ గా మీరు చూసుకోవాల్సింది ఎపిగ్లాటస్, మెయిన్ గా టంగ్, మీ యొక్క ఈ పొజిషన్, అదేలాగా థైరాయిడ్, అట్ ది సేమ్ టైం మీ యొక్క లెఫ్ట్ సైడ్ బేసికల్ గా అది మనం చూసుకోవాలి. సో వృషభ రాశి వాళ్ళకి ఇలాంటి విషయాలు మాత్రం చూసుకుంటే సరిపోతుంది. మీ యొక్క యంగ్ సిస్టర్ యొక్క హెల్త్, అదేలాగా మీ యొక్క మామ ఎవరైతే ఉన్నారో ఇన్ లాస్ లో మామగారు, ఆయన హెల్త్ గ్యారంటీగా చూసుకోవాలి. రెస్ట్ ఆల్ ఇస్ పర్ఫెక్ట్లీ గుడ్. అట్ ది సేమ్ టైం మీ యొక్క నెక్ పొజిషన్, ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు, అది రావడానికి ఛాన్స్ ఉంది, కాస్త జాగ్రత్తగా చూడాలి. ఓకే, సో మనం ఏం చేయాలో చెప్పాం కదా సార్, అస్సలు చేయకూడదు వీళ్ళు ఇలాంటి పని అని ఏదైనా 2-3 ఉంటే కూడా మనం వాళ్ళకి సజెస్ట్ చేయగలం. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు ఇన్వెస్ట్ బేసికల్ గా. ఇప్పుడు దాన్ని వదిలేసి టోటల్ గా ఒక్కటే బ్లాక్ చేస్తాను, నేను బంగారం కొని లాక్ పెడతానని చెప్పకూడదు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ వస్తుంది, ఇప్పుడు అమ్మితే మనకు రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తా ఉంటారు. ఒక ల్యాండ్ ఉంది సార్ మా పూర్వీకాసి, అది డివైడ్ చేస్తేనే మా అబ్బాయికి పెళ్లి చేయాలి సార్, చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు వస్తారు, కరెక్ట్ అయిన ఒక పార్టీ వస్తారు, అప్పుడు మీరు సెల్ చేసి మీ అమౌంట్ రావడం, అమ్మడానికి కాస్త ఈజీ అయిన టైం అని చెప్తున్నాను. సో ఆటోమేటిక్ గా ఇంకొకటి, ఇప్పుడు అపార్ట్మెంట్ తీసుకుంటారని నేను చెప్తున్నాను, అట్ ద సేమ్ టైం దాంట్లో డాక్యుమెంటేషన్ క్లియర్ గా చూసుకోవాలి. ఇప్పుడు గురు ఉచ్చబలంలో ఉన్నప్పుడు సింపుల్ మన అందరికి చేసేదే, ఇప్పుడు బ్లాక్ ఎంత వైట్ ఎంత అని మీరు మాట్లాడతారు. నన్ను అడిగితే వైట్ ఎక్కువ చేసి బ్లాక్ తగ్గిస్తే మీకు మంచిది, నాట్ ఫర్ టుడే, లాంగ్ ప్రాస్పెక్ట్ గా అది చాలా మంచిది. అండ్ మోస్ట్లీ గో ఫర్ ద బ్యాంక్ లోన్స్. ఎవరు అలా లోన్స్ చేయకుండా చేయరు, బట్ దాంట్లోనూ విత్ మినిమల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసే ఏదైతే ఉందో బ్యాంక్, అది గవర్నమెంట్ ఎయిడెడ్ బ్యాంక్స్ తీసుకుంటే ఇంకా మంచిది బేసికల్ గా. రైట్. సో హ్యాపీనెస్ పరంగా చూసుకోవాల్సి వస్తే ఎంత వరకు, ఎంత పర్సెంటేజ్ హ్యాపీనెస్ ఎక్కువ ఉంది? 90%. అండ్ కమర్షియల్ విషయాలు అంటే ఆర్థికంగా మనం చూసారంటే అరౌండ్ 75%. ఓకే, సో హౌ అబౌట్ ద రెమెడీస్? వీళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే ఇంకా బాగుంటుంది సార్? అంత బాగా చెప్తున్నారు, మాకు అంత బాగుండట్లేదని కొంతమంది అనుకునే అవకాశాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఏం సూచిస్తారు? ఒకటే విషయం అదే, రెండు విషయం అంటే ఒక విషయాన్ని మీరు ఎలా చూసారని ఉంది. ఒక కాయిన్ కి రెండు సైడ్ ఉంది. ఒక మార్పు వల్ల నెగటివ్ గా 25 minutes మాట్లాడొచ్చు, బట్ రియాలిటీ ఒరిజినల్ గా జరిగేది ఇలాన్ని జరగడానికి ఛాన్సెస్ ఆర్ బ్రైట్. ఏదైతే అవైలబిలిటీ పాసిబిలిటీ ఉందో అది నేను చెప్తున్నాను. ఇప్పుడు సరిగా లేదంటే నేను హెల్త్ పరంగా ఎన్ని ఉంది అని చెప్తున్నాను కదా, అంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది వాళ్ళకి. కానీ ఇండివిజువల్ జాతకం బట్టి కూడా మార్పులు ఉంటాయి కదా సార్. గోచారం అనేది 50% టాలీ అవుతుంది. ఇండివిజువల్ జాతకం కనెక్ట్ అయినా మీరు ఈ వీడియో మీరు పబ్లిష్ చేసే రోజే నేను కొన్ని హెల్త్ ఇష్యూస్ చెప్పాను కదా, వాళ్ళ కింద వాళ్ళు కమెంట్ చేస్తారు, మీరు చూడండి. బికాస్ ఐ ఫీల్ ఐఎమ్ కాన్ఫిడెంట్, బికాస్ ఈ సిచ్యువేషన్ లో ఇలా జరిగింది. ఇదేంటి డేటానే బేసికల్ గా 12 years బ్యాక్ ఇలా రిషభకి ఏం జరిగిందని మీరు చూసారంటే వాళ్ళ అమ్మకి ఇదేం జరిగి ఉంటుంది. అంతే కదా లాజిక్. ఇంకేం గ్రహం మారుతుంది అంటే ఇట్ ఇస్ ప్యూర్లీ డేటా, అంతే. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేదంటే పక్కన ఉన్న అమ్మవారికి అభిషేకం చేయించాలి. అదేలాగా పసుపు కలర్ వస్త్రం అది వెళ్ళి మనం ఇచ్చి అభిషేకం చేయించడం చాలా మంచిదని చెప్పొచ్చు. ఎనీ అమ్మవారు మీరు తీసుకోవచ్చు, మీ మనసుకి ఈ అమ్మవారు ఓకే అని మీరు అనిపిస్తుంది కదా. అలాగే కనకదార వస్త్రం అది కంటిన్యూస్ గా మనం వినడం అనేది పెద్ద మార్పు మన మానసికంగా జరుగుతుంది. యు విల్ బి రెస్ట్ అష్యూర్డ్. సో ఈ రెమెడీస్ చేసుకొని గురుగారు చెప్పిన సూచనలు తీసుకుంటే గనక లైఫ్ లో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంట. అబ్సల్యూట్లీ ఇట్ విల్ హ్యాపెన్, ధైర్యంగా ఉండొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ.